ఒసేయ్ లేవే, ఎంతసేపు నిద్ర? ఏమత్తా, ఏమైంది? ఆ మూతికి వెన్నంటే కడుపు నిండా వెన్న తినేసి పడుకున్నావా? అయ్యో అత్తా, నేను వెన్న తినలేదత్తా. నాకు తెలిసే, ఇంట్లో ఉన్న వెన్నంతా నువ్వే తినేశావు. నిన్ను అయ్యో అత్తా. కృష్ణ, ఇదంతా నీ పనా? ఆగు, చెప్తా నీ పని. కృష్ణ, ఇది నీ పనా? ఇది నీ పనా? కన్నయ్య, కన్నయ్య, ఓ కన్నయ్య, కన్నయ్య, కన్నయ్య. అమ్మా, నా చిన్ని కృష్ణ, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వేమైపోయావో అని ఈ అమ్మ ఎంత కంగారు పడుతుందో తెలుసా? చిన్ని కృష్ణ, ఈ మధ్య నీకు ఆటలు ఎక్కువైపోయాయి. ఏమమ్మా యశోదా, మీ అబ్బాయిని కాస్త హద్దుల్లో ఉంచుకోరాదు? మా ఇంట్లో వెన్నంతా తిని మా మధ్య తగాదాలు పెడుతున్నాడు. ఏవమ్మా యశోదా, మీ చిన్ని కృష్ణయ్య అల్లరికి మేం తట్టుకోలేకపోతున్నాం. మా అందరికీ ఒక తలనొప్పిలా తయారయ్యాడు. అమ్మా, వీళ్ళ మాటలు నమ్మకమ్మా, వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. నాకు తెలుసు చిన్ని కృష్ణ. ఏవమ్మా, నా చిన్ని కృష్ణుడి మీద లేనిపోని చాడీలు చెప్తున్నారు కదా? నాకు తెలుసు, నా కన్నయ్య బంగారం. వెళ్ళండి వెళ్ళండి. కన్నయ్య, నా చిన్ని కృష్ణ. సూపర్! అమూల్య, లలిత, రాజీవ్ అద్భుతంగా చేశారు. ఇంకా చూస్తారే, చప్పట్లు కొట్టండి. క్లాప్స్! ఇంద్ర, నువ్వు రెడీగానే ఉన్నావు కదా? పక్కాగా రెడీగా ఉన్నానక్క. ఈ రోజు గనుక నేను అభిని కిడ్నాప్ చేయలేకపోతే ఇక నేను చచ్చానని అనుకో. అభిని ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవడమే నా ధ్యేయం. అందుకు ఎవ్వరు అడ్డొచ్చినా వాళ్ళు చావడం ఖాయం. సరే, నేను అభిని ఏదో విధంగా ఆ మేకప్ రూమ్ దగ్గరికి తీసుకొస్తాను. అక్కడ మాటు వేసి అభిని ఎలాగైనా ఎత్తుకెళ్ళిపో. తప్పకుండా అక్క. ఈరోజు అభిని ఎవ్వరూ కాపాడలేరు. తనని నేను ఎత్తుకెళ్ళడం ఖాయం. రాహుల్ బాబు,
మీరు కృష్ణుడి వేషంలో ఉంటే మీ పక్కన ఈ రాధ వేషంలో నేను ఎలా ఉంటానో